Smoking is injurious to health. It causes cancer. హలో, ఎవరు? దియని మాట్లాడుతున్నాను. ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నీకు. ఓ, నేను పెళ్లి చేసుకున్నానక్క. ఏం చేయాలి చెప్పు? నేను అనుకున్నా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని. నీకు చెప్పే ధైర్యం లేకపోయిందక్క. కానీ తను చాలా మంచోడు. నీకు అర్థమవుతుంది కదా. నేను ఇంకేం చెప్పాను నీకు. సారీ అక్క. నువ్వు సైలెంట్గా ఎందుకున్నావక్క? ఏమైంది? నేనేమైనా బాధ పెట్టానా? ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఇప్పుడు బాధపడి? నేను ఎప్పుడు నీకు జాగ్రత్తగా ఉండమని చెప్పాను, అప్పుడు నా మాట వినలేదు నువ్వు. హా, ఇప్పుడు తప్పంతా నాదే కదా. కాకపోతే ఏంటి బితి, ఇప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండలేదు. కనీసం ఎవరైతే వస్తారో అనుకున్నానో ఇన్ని రోజుల నుంచి వాళ్ళైనా సరిగ్గా చూసుకోవచ్చు కదా. కొంచెమైనా సిగ్గుండాలి నీకు. డిస్గస్టింగ్. నువ్వు డాక్టర్ ఎన్నైనా సజెషన్స్ ఇవ్వు, ఐఎమ్ షూర్ తను కన్సీవ్ అయితే ఇదే ఇన్సిడెంట్ రిపీట్ అవుతుంది. సమరేష్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. సోది ఆపు. తన చెల్లించుడు దియా ఈవిడి కంటే చాలా సిన్సియర్. అరే చెప్పు కదా. మీరు కూడా కదా. అయ్యో, నేను అంటున్నాను. అరే అయిపోయింది, ఇవ్వండి. నేను అంటున్నాను, నేను రిస్క్ తీసుకోలేనని. లేదు లేదు, ఇది జరగదు. నువ్వు తప్ప ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేరు. అరే దియా, ఇంత రాత్రి అయింది, ఇంటికి వెళ్ళేది లేదా? అక్క వెళ్తున్నా. చాలా సేపటి నుంచి ఇదే అంటున్నావు. 2 గంటలు అవుతుంది వెళ్తున్నా అని, ఇంకా వెళ్ళలేదు నువ్వు. చీ అక్క, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఇంకా ఎంత అనుమాన పడతావు? భీతి, నాకేమనిపిస్తుంది తెలుసా? ఎవరితోనే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నాకంతా అర్థమైంది, అందుకేనా? అయ్యే బాబోయ్, నీకు చాలా అల్లరి పెరిగిపోయింది దియా. సరే సరే, వదిలేస్తాను. గుడ్ నైట్ దియా.
నేను ఈ పరిస్థితిలో ఉన్నా అంటే దానికి నువ్వే కారణం. నాకు తెలుసు నేను యూజ్లెస్ అని, కానీ నన్ను యూజ్లెస్ చేసింది నువ్వే. దియా మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. ఇంకా నేను కేవలం ఆకుని నీకోసం. ఎందుకు నాతో నువ్వు ఇలా చేశావు? ఎందుకు? బాధ్యత లేని మనిషిని కేవలం నేనేనా? వదులు. Beatty, it was an accident. Bullshit. ఇప్పుడేం జరగబోతుందో దాన్ని భరించలేవు. దియాని లొంగ తీసుకోవడం ఏ పురుషుని వల్ల కాదు, అర్థమైందా? అదా విషయం. అలాగా? దియా, నీకైతే తెలుసు మీ అక్క స్ట్రిక్ట్ అని. తను ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో వదులుకోలేదు. నువ్వు కావాలని అనుకుంటే నేను దేనికైనా ఓకే. ఏమైంది? ఏమైనా మాట్లాడు. రియల్లీ? నీకు నాపై ఇంత నమ్మకం ఉందా? బీతికా, లేదు, నాతో ఇంకా కాదు. నేను చాలా అవమానపడ్డాను. ఇంకా ఆ దియా నా కుటుంబాన్ని నాశనం చేసిందా? వీడే నా భర్తనా? ఒక సెల్ఫిష్ మనిషి. ఏ రోజు నా గురించి ఆలోచించలేదు. లేదు, చాలా అయిపోయింది. ఈరోజే నేను వార్త అయితే నువ్వు వినే ఉంటావు. ఏంటి? ఏమైంది బీతిగా నీకు? నువ్వలా నా చేయి విదిలించి ఎందుకు వచ్చేసావు అక్కడి నుంచి? నీకు సంతోషం లేదా ఈ వార్త విని? నేను ఇక నీతో కలిసి ఉండలేను. ఏమైంది? వార్త వినగానే ఫోన్ కట్ చేశావు. నువ్వు అనుకున్నది సాధించావు. ఇక నేను వెళ్తాను. మీరిద్దరూ ఆనందంగా ఉండండి. సారీ అక్క, మీకు చెప్పకుండానే దియా ఇంకా నేను పెళ్లి చేసుకున్నాం. యాక్చువల్లీ తను విడిచి నేను ఉండలేను. సమరేష్ అన్నయ్య ఉండకపోయి ఉంటే పెళ్ళి అవ్వకపోతుంది. తను చాలా మంచి వ్యక్తి. మీరిద్దరు సంతోషంగా ఉండండి. దియా. అక్క చెప్పు. దియా, అక్క 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 ఇంక మేము వెళ్తాం. వెళ్ళొస్తా అక్క. వెళ్తాం, పదా. యాక్చువల్గా చెప్పాలంటే దియాలో నేను ఎప్పుడు నా చనిపోయిన చెల్లె దిశానే చూశాను.
అందుకే దియా ఎప్పుడైతే నాకు చెప్పిందో నేను అన్నింటిని ప్రేమిస్తున్నానని, ఇంకా తను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకుని చెప్పిందో, నా కన్నుల ముందు దిశ యొక్క ముఖం కనిపించింది. అమ్మా నాన్న ఆ రోజు దియా మాట వినుంటే బహుశా ఈరోజు నువ్వు ఇంకా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బీతిక. ఇప్పుడు ఏదైతే జరగబోతుందో దాన్ని భరించలేవు దియా. దియాని లొంగ తీసుకోవడం ఏ పురుషుని వల్ల కాదు, అర్థమైందా? దియా, నీకైతే తెలుసు మీ అక్క స్ట్రిక్ట్ అని. తను ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో వదులుకోలేదు. ఆ, కానీ నీకు ఓకే అయితే నేను దేనికైనా రెడీ. రియల్లీ? నీకు నాపై ఇంత నమ్మకం ఉందా? నాకన్నా ఎక్కువ. గాడ్ ప్రామిస్. అతను నువ్వు ఒక పని చేయి, రేపు నువ్వు మా ఇంటికి ఒకసారి రా. నాకేం మంచిగా అనిపించడం లేదు ప్లీజ్. అంటే నేను ఈ ప్రాబ్లమ్స్తో ఎక్కడికైనా దూరం వెళ్ళాలనుకుంటున్నాను. ప్లీజ్ నువ్వు రా. సరే, బాయ్. కూర్చో. వదినా, వదినా. ఎవరు? ఓ, ఒత్తను. అవును వదిన, ఒక మంచి వార్త చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంట్రా సోము, అసలు వార్త నువ్వే చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు మరి వేస్ట్గా నన్నెందుకు పిలిచావు? ఇది నువ్వు సరిగ్గా చేయలేదు. చాలా రోజుల నుంచి గుడ్ న్యూస్ ఇవ్వడం వారు మానేశారు. బదిలే, నువ్వేం చెప్పాలని వచ్చావో అది చెప్పు. లేదు వదిన, నాకు అనిపిస్తుంది ఈ విషయం చెప్పే అధికారం కేవలం సమరేష్కే ఉంది. ఏమంటారు? నాకు తెలుసు బిత్తి, నీకు నాపై చాలా కోపం ఉంది. కానీ బిత్తి, ఇవన్నిటికీ నేను బాధ్యుని కాదు. ఇంకా ఇది కూడా నాకు తెలుసు, ఇంకా నాపై నీ మనసులో ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటికీ నువ్వే కారణం. కానీ ఇందుకు నేను బాధ్యుని కాదు. ఈరోజు ఈ సమస్యల పరిష్కారం చేయడానికి నేను అందరిని పిలిచాను బీతి. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను బీతి. కానీ ఆ నిర్ణయం ఏంటంటే, నువ్వు నా కన్నులతో ఈ లోకాన్ని చూస్తావు. బిత్తి,